హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఇప్పుడు పాండిచ్చేరిలో ఫ్రెంచ్ కాలనీలో ఉన్నాం అన్నమాట. సో ఇక్కడంతా కూడా ఫ్రెంచ్ వాళ్ళ స్టైల్లో బిల్డింగ్స్ ఉంటాయి. సో బాగుంటుంది అలా ఈవినింగ్ అలా ఫ్రెంచ్ వీధుల్లో నడుస్తూ ఆ బీచ్కి వెళ్తూ ఉంటే. ఇక్కడ ఏంటంటే వైట్ స్ట్రీట్ అని ఒకటి, ఫ్రెంచ్ స్ట్రీట్ అని ఒకటి, అలా ఒకేలాగుంటాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక ఇంటికి ఆ, మధ్యలో ఎక్కువ గ్యాప్ ఏ ఉండదన్నమాట. కొన్నైతే వాళ్ళ ఇల్లు అతుక్కొని పక్కిళ్ళు అలా ఉంటాయన్నమాట. ఇక్కడ అమ్మవారి ఉత్సవం లాగా ఏదో చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఫేమస్ టెంపుల్ కూడా ఉంది. కానీ అక్కడికి వెళ్ళాలనుకున్నాను కానీ ఆ టెంపుల్కి వెళ్ళలేకపోయాను. సో మొత్తానికి దారంతా కూడా అమ్మవారి ఉత్సవంతో కలకల్లాడిపోతూ ఉంది. తర్వాత మేము ఆ, ఇంకొక బీచ్కి వెళ్ళామన్నమాట. కానీ బీచ్కి వెళ్ళే దారిలో ఈ టెంపుల్ ఉంది. ఎందుకో ఇక్కడ చూడంగానే ఎందుకో ఒక భయంకరంగా అనిపించింది. ఎప్పుడు మనం ఆ అమ్మవారిని గుళ్ళో నిల్చుకొని ఉండడం చూస్తాం. ఇలా పడుకొని అమ్మవారిని ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే కొంచెం భయంగా అనిపించింది. అది కాకుండా నైటు కానీ ఇది ఏ అమ్మవారో నాకైతే తెలియదు. పక్కనే గుడి ఉంది. ఇది బీచ్ మెరీనా బీచ్ అంట. ఇది పాండిచ్చేరిలో మెరీనా బీచ్. సో మెరీనా బీచ్కి వెళ్దామని కారు మేము ఇక్కడ పార్క్ చేసి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాం. చూడండి, అమ్మవారి చేతిలో కత్తి, ఇంత భయంకరంగా ఉంది. పడుకుని ఉంటే, నిల్చొని ఉంటే కొంచెం బాగుండేదేమో, పడుకుని ఉండే లోపల కొంచెం భయంగా అనిపించింది అనమాట. సో మనం అక్కడ దూరంగా టెంపుల్ కూడా చూడొచ్చు. సో మొత్తం నెయిల్ పాలిష్ అన్నీ నీట్గా పెట్టి ఈ బొమ్మనైతే రెడీ చేసేస్తున్నారు. ఇక్కడ ఏం పూజలు అలాంటివి ఏమీ జరిగినట్లేదు. మోస్ట్లీ ఈ గుడికి కాపలాగా ఏమన్నా ఇలాంటి ఇది పెట్టారా అనేది నాకైతే తెలియలేదు. ఎవరికైనా తెలుసుంటే కనుక కమెంట్లో రాయండి. సో నేను కూడా ఎందుకు అనేది తెలుసుకుంటాను. గొలుసులు కూడా చూడండి ఎంత బాగా చెక్కారు. సో మొత్తానికి ఈ ఇదంతా కూడా ఇసుకలో అంటే ఒక చిన్న స్టోన్ లాగా కట్టి దాని మీద ఈ అమ్మవారిని పెట్టారు. ఇక్కడి నుంచి మనం నడుచుకుంటూ వెళ్తే ఒక 300 మీటర్స్ అలా ఉంటుంది అనమాట బీచ్. అక్కడంతా కూడా కార్ పార్కింగ్ దొరకలేదని చెప్పి ఇక్కడే పెట్టేసి ఇక్కడి నుంచి మేము నడుచుకుంటూ అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఈ లైట్ హౌస్ మొత్తం అక్కడ ఉన్న సముద్రానికి అంతా కూడా వెలుగునిస్తూ ఉంది. అంటే దూరంగా వచ్చే పడవల కోసం పెట్టున్నట్టున్నారు ఇక్కడ. తర్వాత ఎదురుగా ఒక ఎగ్జిబిషన్ ఉంది. మనకు అక్కడ ఈఫిల్ టవర్ అవన్నీ కూడా పెట్టున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే మనం అంతకుముందు రాక్ బీచ్ అవన్నీ చూస్తే కొంచెం లోతుగా అనిపించాయి. ఇవి మామూలుగా నేలకి సమానంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ పిల్లలు కూడా భయం లేకుండా ఆడుకోవచ్చు అన్నమాట. సో మేమేంటంటే నైట్ కాసేపు అక్కడ కూర్చున్నామని చెప్పి వెళ్ళాము. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకున్నా. నార్మల్గా మనం ఎక్కడికైనా సరే ఒక ట్రిప్ వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్తాం? సో ఒక రిఫ్రెష్మెంట్కి వెళ్తాం. నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా ఫోన్లు తీసుకెళ్తాం కాబట్టి ఏదో ఒక తలకాయ నొప్పి ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, టెన్షన్లు పెడుతూ ఉంటారు. అప్పుడు అనిపించింది నాకు, ఎక్కడైనా మనం ఎంజాయ్ చేయడానికి వెళ్ళినప్పుడు హ్యాపీగా బిజినెస్ ఉన్నవాళ్ళు లేదా జాబ్స్ ఉన్నవాళ్ళు హ్యాపీగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. సో మేమైతే ఇక్కడికి వెళ్ళినప్పుడు అలల సౌండ్ అంతా వింటూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో. కానీ మేము కొంచెం వెళ్ళేటప్పటికి నైట్ 9 దాకా అయిపోయింది అనమాట. చాలా బీచ్ల్లో ఎక్కువసేపు ఉంచరు. కానీ ఈ బీచ్లో నైట్ అయినా కూడా జనాల్ని అలానే ఉంచేస్తున్నారనమాట. సో మేము ఇక్కడ కూర్చుంటే చాలా దూరంగానే కూర్చున్నాం. కానీ చూడండి మా కిందకు వచ్చినట్టు వచ్చేసాయి వాటర్ అయితే. తర్వాత ఇది చాలా దూరం బీచ్ అయితే కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ మెరీనా బీచ్ అనేది ఒక అదే ఫ్లోర్ లెవెల్లో రోడ్ లెవెల్కే ఉంది, ఎక్కువగా లేకుండా ఇలానే కంటిన్యూ అవుతుంది. మేము పాండిచ్చేరిలో అన్ని బీచెస్కి వెళ్ళలేకపోయినాం. ఓన్లీ రాక్ బీచ్ అండ్ మెరీనా బీచ్కి మాత్రమే వెళ్ళాము. సో రాక్ బీచ్ కూడా నైటే వెళ్ళాము, మెరీనా బీచ్ కూడా నైటే వెళ్ళాము. డే టైం అసలు ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేసే టైం లేకుండా పోయింది. ఎందుకంటే మేము ఆరోవిల్లా విలేజ్ అవన్నీ చూసేటప్పటికి టైం అయిపోయింది అనమాట. మేము 2 డేసే ఉన్నాము. కానీ చూడని వాళ్ళు ఆరోవిల్లా విలేజ్ టూర్ చూడండి, బాగుంది. తర్వాత స్వరం అనే ఇది న్యాచురల్గా స్టోన్స్తో స్వరాలు, సప్తస్వరాలు పలికించేలాగా అవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. సో అవి చూడని వాళ్ళు దీని ముందు వీడియోస్లో ఉన్నాయి, చూడండి. తర్వాత మేము వెళ్తూ ఉంటే ఈ చర్చ్ ఫేమస్ అని చెప్పారు. సో యాక్చువల్గా ఈ చర్చలు అంటే అంత ఇది ఉండదన్నమాట.
సో ఎప్పుడైనా వెళ్ళాలని కూడా అనిపించలేదు. కానీ ఇది చాలా ఫేమస్ అన్నారు. సరే మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇది షూట్ చేద్దామని వెళ్ళాననమాట. సో లోపలికి వెళ్ళగానే మొత్తం కూడా ఏదో ప్రేయర్ చేస్తూ అట్లా కనిపించారు. ఇక్కడ ఒక అట్రాక్షన్ ఏంటంటే, మామూలుగా మనం మన టెంపుల్స్‌లో ధ్వజస్తంభం చూసుంటాం. కానీ ఇక్కడేంటో తెలియలేదు. ఈ చర్చిలో ఈ ధ్వజస్తంభం ఉందన్నమాట. ఇది అది మోస్ట్‌లీ అక్కడంతా యేసుప్రభు ఉన్నా గూడా ఇలాంటివి నేనెక్కడా చూడలేదు. మోస్ట్‌లీ మీలో ఎవరైనా చూసున్నారో ఏమో నాకు తెలీదు. నేనైతే ధ్వజస్తంభం ఫస్ట్ టైం ఇక్కడ చర్చి ముందు చూసింది ఇదొక్కటే. తర్వాత ఇది చాలా ఫేమస్. ఇక్కడ అనుకున్నవన్నీ జరుగుతాయని చెప్పి అక్కడ వారి నమ్మకం. సో దానివల్ల జస్ట్ మీకు ఆ లోపల వ్యూ అంతా ఎలా ఉంది, ఒకవేళ మీరు మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా క్రిస్టియన్స్ ఉంటే గనక అక్కడ దేవుణ్ణి దర్శించుకోవచ్చు. ఏమంటారు వాళ్ళు దేవుణ్ణి ప్రే చేసుకోవచ్చు అంటారేమో అలా. సో లోపలికి వెళ్ళి మొత్తం కూడా ఒకసారి చూసొచ్చేద్దాం. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే గనక.
చూసారు కదా, ఈ చర్చ్ పక్కనే ఈ టెంపుల్ కూడా ఉంది. సో దీన్ని ముందే చూస్తుంటే కనుక లోపలికి వెళ్ళి ఇక్కడ కూడా మనం దర్శించుకొని వచ్చి ఉండేవాళ్ళం. కానీ అక్కడ మా దగ్గర రూమ్కి ఉండిపోయింది, వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు మా చెల్లెలు వాళ్ళు, అందువల్ల జస్ట్ బయట నుంచే దండం పెట్టుకొని వచ్చేసాను అన్నమాట. ఇక్కడ మేమున్న ఏరియా ఇది. ఈ ఏరియా పేరేంటో నాకు తెలియలేదు, కానీ ఇక్కడ వచ్చి మేము హౌస్ తీసుకున్నాం అన్నమాట. ఇక్కడే మనం వంట అంతా కూడా చేసుకునే దానికి వీలుగా ఉంది. పర్ డే 3000 రూపీస్ ఛార్జ్ చేశారు. కానీ ఒక హోమ్లీ లుక్ ఉంది. లాస్ట్ వీడియోలో కూడా మనం చూపించినట్లు చాలా బాగా అనిపించింది అనమాట. మేము ఎక్కడా కూడా హోటల్లో స్టే చేసిన ఫీలింగ్ లేకుండా మన ఇంట్లోనే మనం ఉన్నట్లే నార్మల్ హౌస్ కాబట్టి అలానే ఉండింది. ఇది జస్ట్ మనం వండుకోవడానికి కూడా వీలుగా ఉంది. ఒకవేళ వంట చేసుకునే వాళ్ళు ఉంటే కనుక స్టవ్, తర్వాత కొన్ని పాత్రలు కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. మనం ఒక సర్వీస్ అపార్ట్మెంట్ లాగా దీన్ని అనుకోవచ్చు. అన్నీ కూడా ఉన్నాయన్నమాట. టీవీ కానీ, వైఫై కానీ, డైనింగ్ టేబుల్, ఎవ్రీథింగ్ మన ఇంట్లో ఏమేమి ఉండాలో, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్నీ ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఏసీలు 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఏసీలు మాత్రం 2 బెడ్రూమ్స్కి ఏసీలు ఉన్నాయన్నమాట. కానీ బెడ్స్ మీద వీళ్ళు వైట్ బెడ్షీట్ అలా వేసి ఉంటే ఇంకా బాగుండేదేమో. సో ఇది మా వారి ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళది. సో వాళ్ళకి మేము అడ్వైజ్ చేసేసి వచ్చాం. బెడ్లంతా కూడా కొంచెం మంచి బెడ్లు వేయండి హోటల్లో లాగా, తర్వాత వైట్ బెడ్షీట్స్ యూజ్ చేయండి అని చెప్పేసి వచ్చేసాం. తర్వాత యాక్చువల్గా నేను అప్పుడు వీడియో తీసుకోలేదు. తర్వాత వాళ్ళు ఇదే నీట్గా తీసి పంపించండి, అన్నీ క్లీన్ చేసిన తర్వాత నీట్గా తీసి పంపించండి, జస్ట్ మా వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందేమో యాడ్ చేస్తాను వీడియోలో అని చెప్పాను. సో అందువల్ల వాళ్ళు పాపం మళ్ళీ వీడియో తీసి పంపించారు మన కోసం. నాకైతే చాలా వర్త్ అనిపించింది. ఎందుకంటే ఇది ఒక హౌస్ 3000. సో మనం ఎంతమంది అయినా ఉండొచ్చు అనమాట. వాళ్ళు ఏం క్వశ్చన్ చేయరు, మీరు ఇంతమంది అంతమంది అని ఏం క్వశ్చన్ చేయరు అనమాట. సో కిచెన్లో మినిమం సామాన్లు ఏమేం కావాలో అవన్నీ కూడా పెట్టున్నారనమాట. అంటే ఒక చిన్న ఇదిలాగా కాఫీ కెటిల్ ఉంది, మళ్ళీ కాఫీ పెట్టుకోవడానికి జస్ట్ ఒక ప్యాన్ లాగా అలా కొన్ని ఇచ్చున్నారనమాట. సో నాకు మనం వెళ్ళి అక్కడ కొంచెం ఒక 1 వీక్ అలా స్పెండ్ చేయాలన్నా కూడా ఇలాంటి దగ్గర ఉండొచ్చు. ఒకవేళ కావాలంటే చెప్పండి, వాళ్ళ నెంబర్ నా దగ్గర కూడా లేదు, అడిగి తీసిస్తాను, కమెంట్లో పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.